22 ఇయర్స్ అమ్మాయికి ఉరిశిక్ష వేశారు. అండ్ అలా అని ఆ అమ్మాయి ఒక సీరియల్ కిల్లర్ కాదు, కానీ తను ప్రాణంలా ప్రేమించి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్న తన లవర్ని ఇంకో మంచి సంబంధం వచ్చింది అని చెప్పి విషం పెట్టి చంపేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చంపడానికి కూడా ఏదో ఒకసారి ఎమోషన్లో అలా ప్లాన్ చేయలేదు. అప్పటికి చాలాసార్లు చంపడానికి ప్లాన్ చేసి ఫైనల్గా సక్సెస్ అయింది. అదే గ్రీష్మ అండ్ షారన్ కేస్. అతను హాస్పిటల్లో బాడీలో ఒక్కో ఆర్గన్ ఫెయిల్ అయిపోతున్నా దాని గురించి వింటూ ఉంది, కానీ ఏం విషం పెట్టింది అని మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. అతను అంత పెయిన్లో ఉండి కూడా గ్రీష్మతో ప్రేమగా మాట్లాడుతూనే ఉన్నాడు. అండ్ అలాగే చనిపోయాడు. అతను చనిపోయే వరకు కూడా అతనికి ఇది మొత్తం చేసింది తన ప్రాణమైన గ్రీష్మ అని తెలీదు. మేబీ చనిపోయి పైకి వెళ్ళాకైనా తెలిసిందో లేదో. ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ అని చెప్పి ఉరిశిక్ష వేసే అంత ఈ కేసులో ఏముంది? ఎందుకని ఒక అమ్మాయి అంత ప్రేమించిన అతన్ని ఇంత క్రూరంగా చంపేసింది? ఆ అమ్మాయి అన్నిసార్లు చంపడానికి ట్రై చేస్తున్నా కానీ షారన్కి అసలు డౌట్ రాలేదా? అసలు బ్లడ్ శాంపుల్స్లో పాయిజన్ శాంపుల్స్ కూడా ఉండకుండా ప్లాన్ చేసిన గ్రీష్మని పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఎందుకు ఈ కేసులో 2 కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేశారు? అసలు మెయిన్లీ ఈ కేసుకి ఒక అమ్మాయి జాతకానికి సంబంధం ఏంటి? ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఈ కేసులో. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు మంచి క్రైమ్ కంటెంట్ని తీసుకొస్తూ ఉంటా. మన కంటెంట్కి సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కుదిరితే షేర్ చేయండి, మనకి హెల్ప్ అవుద్ది. లాస్ట్లో చిన్న అనౌన్స్మెంట్ ఉంది, మిస్ అవ్వకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. కేరళ తమిళనాడు బార్డర్లో ఉన్న పర్సల అనే ఊరు, దానికి దగ్గరలో 7 కిలోమీటర్స్లో ఉన్న రామవర్మంచిరియా అనే విలేజ్. ఈ 2 ఊర్లలో ఉన్న ఒక జంట కలవడానికి 19 ఇయర్స్ పట్టింది. 2021 కోవిడ్ తర్వాత అంతా సెట్ అవుతున్న టైం అది. శరణ్ రాజ్ అనే రేడియాలజీ స్టూడెంట్. అతను చదువుతున్న ముస్లిం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లోనే లిటరేచర్లో మాస్టర్స్ చేస్తున్న అమ్మాయి గ్రీష్మ నాయర్. ఇద్దరు కూడా సేమ్ ఒకటే బస్సులో కాలేజీకి వెళ్ళేవాళ్ళు. అలా వెళ్తున్నప్పుడే ఫస్ట్ టైం అక్టోబర్ 2021లో వాళ్ళు కలిశారు. ఆ కలిసిన సిచ్యువేషన్ ఏంటి, ముందు నుండే ఇద్దరిలో ఎవరైనా 1 సైడెడ్ లవ్ చేశారా అనే డీటెయిల్స్ మనకి తెలీదు. కానీ చాలా తక్కువ టైంలోనే ఇద్దరు డీప్ లవ్లోకి వెళ్ళిపోయారు. అయితే సడన్గా మార్చ్ 2022 వచ్చేసరికి గ్రీష్మకి ఇంట్లో వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేయడంతో పాటు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత గ్రీష్మ ఇంట్లో వాళ్ళు గ్రీష్మ జాతకాన్ని ఒక పూజారికి చూపించారు. అయితే అక్కడ అతను చెప్పిన మాట విని అందరూ కూడా షాక్ అయ్యారు. అతను ఏం చెప్పాడు అంటే, గ్రీష్మని పెళ్లి చేసుకోబోయే అతనికి మరణగండం ఉంది అని. ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు కొన్ని రోజులకే చనిపోతారని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఈ విషయం పెళ్లి వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుద్దో అని చెప్పి భయపడుతుంటే, గ్రీష్మ మాత్రం ప్రేమించిన శరణ్ను వదలలేక ఇది జరిగిన నెక్స్ట్ డేనే శరణ్ని కలిసి ఇలా బలవంతంగా ఎంగేజ్మెంట్ చేశారు, నాకు నో చెప్పే ఛాన్స్ కూడా దొరకలేదు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు శరణ్ అని చెప్పి ఏడ్చింది. దాని తర్వాత శరణ్ ఆమెకి ఎంత నచ్చ చెప్పాలి అని ట్రై చేసినా కానీ గ్రీష్మ వినట్లేదు. ఏం చేద్దామని అడిగితే గ్రీష్మని తను ఏమంది అంటే, ఈ పెళ్ళి అయిపోనివ్వు, ఎలాగో అతను చనిపోతాడు కాబట్టి మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. కాకపోతే శరణ్ ఏంటంటే, పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు, అవి అన్నీ పట్టించుకోకూడదు అని చెప్పి సర్ది చెప్తూనే, పెళ్లి చేసుకుంటే ఏమైంది, నేను నిన్ను వెంటనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ రోజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే నుండి కూడా సేమ్ ఒకప్పుడు ఎలా అయితే లవర్స్ లాగా ఉండేవాళ్ళో అలాగే ఉండేవాళ్ళు. అండ్ కరెక్ట్గా ఇంకో 1.5 మంత్లో గ్రీష్మకి పెళ్లి కాబోతుంది అన్నప్పుడు శరణ్ అండ్ గ్రీష్మ ఇద్దరూ కలిసి త్రివేంద్రం వెళ్ళి అక్కడ ఉన్న వెటుకడ్ చర్చిలో ఇద్దరు కూడా ఎవ్వరికీ తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ అక్కడే ఉన్న హోటల్లో కొన్ని డేస్ ఉండి తర్వాత మళ్ళీ తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే అక్టోబర్ 14న గ్రీష్మ శరణ్కి కాల్ చేసింది. రొమాంటిక్గా మాట్లాడుతూ, ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండట్లేదు, నువ్వు రావచ్చుగా అని అడిగింది. దాంతో శరణ్ ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఇంట్లో వాళ్ళకి రికార్డ్స్ తీసుకోవడానికి గ్రీష్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి తన ఫ్రెండ్ రెజీని తీసుకుని బైక్ మీద గ్రీష్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అయితే కరెక్ట్గా వీళ్ళు వెళ్ళే దారిలోనే గ్రీష్మ వాళ్ళ పేరెంట్స్ కూడా శరణ్ని చూశారు.
బట్ వాళ్ళకి శరణ్ గ్రీష్మ వాళ్ళ ఫ్రెండ్గానే తెలుసు. సో ఏం డౌట్ పడకుండా వెళ్ళిపోయారు. అలా శరణ్ ఇంటి లోపలికి వెళ్ళేసరికి గ్రీష్మ ఒక కషాయం తాగుతూ కనపడింది. అండ్ కషాయం చేదుకి గ్రీష్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి శరణ్ తనని ఆట పట్టించాడు. అండ్ దానికి గ్రీష్మ నవ్వుతూనే అయితే నువ్వొకసారి తాగి చూపించు అని చెప్పి ఒక చిన్న పందెం వేసింది. దానికి సరే అని చెప్పిన శరణ్ ఆమె కలిపించిన కషాయాన్ని తాగాడు. అది చాలా చేదుగా ఉంది. దాంతో అతనికి ఒక మాజా డ్రింక్ కూడా ఇచ్చింది. అది తాగిన కొంచెం సేపుకి శరణ్కి చాలా అన్ఈజీగా ఉన్నట్టు అనిపించింది. కొంచెం సేపు మాట్లాడుకుని అలాగే నడుచుకుంటూ బయటకు వచ్చాడు. రాగానే వామిటింగ్ చేసుకున్నాడు. అండ్ ఆ వామిటింగ్ కూడా బ్లూ కలర్లో ఉందంట. ఇంకా తను వెళ్తా అని చెప్పేసి రోడ్డు మీదకి ఫాస్ట్గా వచ్చి రెజీ బైక్ ఎక్కి అక్కడ నుండి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అండ్ ఇంటికి వచ్చే దారిలో కూడా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయంట. అలా ఇంటికి వచ్చిన శరణ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చాలా సీరియస్గా ఉండడంతో వెంటనే ఇంట్లో వాళ్ళ అన్నయ్య అండ్ పేరెంట్స్ కలిసి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు, కానీ దేంట్లో కూడా ఏమీ తేడాగా అనిపించట్లేదు. మేబీ ఏదైనా ఫుడ్ పాయిజన్ అయ్యిందేమో అని చెప్పి దానికి మాత్రం ట్రీట్ చేస్తుంటే ముందు మీద కొంచెం బెటర్గా మాట్లాడగలుగుతున్నాడు, కానీ కంప్లీట్గా కోలుకోవట్లేదు. ఇక్కడే 3 days గడిచిపోయాయి. అయితే ఈ గ్యాప్లో శరణ్కి గ్రీష్మ మెసేజ్ చేసింది, సారీ నా వల్లే ఇలా జరిగింది, నీకు ఇచ్చిన డ్రింక్ బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, చూసుకోకుండా ఇచ్చేసా అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసింది. అండ్ శరణ్ ఆమెకి ధైర్యం చెప్తూనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సడన్గా శరణ్ 2 కిడ్నీస్ కూడా పోయాయి. అండ్ వెంటనే అతన్ని డయాలసిస్ మీద పెట్టేశారు. ఈ హాస్పిటల్లో వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు కాబట్టి వెంటనే శరణ్ పేరెంట్స్ అతన్ని తీసుకుని దగ్గరలో ఉన్న తిరువనంతపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ప్రీవియస్ హాస్పిటల్లో ఏం జరిగిందో సరిగ్గా తెలుసుకోకపోవడం వల్లే ఆర్గాన్ ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో పోలీసులను కూడా ఇన్వాల్వ్ చేశారు. అండ్ అప్పుడు పోలీసులు కూడా అక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది అని చెప్పి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అయినా కానీ శరణ్ ఈ గ్రీష్మ విషయాన్ని దాచాడు. అయితే ఫస్ట్ డే అయిపోయాక మళ్ళీ పోలీసులు అడుగుతున్నప్పుడు శరణ్ వాళ్ళ అన్నయ్య ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇది మొత్తం స్టార్ట్ అవ్వడానికి ముందు రోజు శరణ్ గ్రీష్మ అనే అమ్మాయిని కలవడానికి వెళ్ళాడు అని చెప్పేశాడు. దాంతో పోలీసులు కొంచెం గట్టిగా అడగడంతో అప్పటికీ హెల్త్ చాలా పాడైన శరణ్ గ్రీష్మ తన గర్ల్ ఫ్రెండ్ అని, తనని కలిసినప్పుడు అక్కడ ఒక కషాయం అండ్ ఒక కూల్ డ్రింక్ తాగే అని చెప్పాడు. దాంతో పోలీసులు గ్రీష్మని కాంటాక్ట్ అయ్యారు. డాక్టర్స్ ఏమో ఇది ఏం కషాయమో తెలిస్తే అట్లీస్ట్ దాని సైడ్ ఎఫెక్ట్స్కి ట్రీట్మెంట్లో హెల్ప్ అవుద్ది అని చెప్తున్నా కానీ గ్రీష్మ మాత్రం తనకి తెలీదు, తన మదర్ ఆ కషాయాన్ని కొని తెస్తుంది అని పోలీసులకు చెప్పింది. అండ్ డాక్టర్స్ ఏమో యాసిడ్ కలిసిన దేన్నో తాగినట్టు ఉన్నాడు అని చెప్పారు. కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన వెంటనే శరణ్ హాస్పిటల్లోనే లివర్, కిడ్నీస్ అండ్ హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయాడు. బాడీని అటాప్సీకి పంపిన వెంటనే రిపోర్ట్లో అది యాసిడ్ కాదు అని తెలిసింది. దాంతో అసలు శరణ్కి ఏం జరిగింది అని పోలీసులు ఇంకా ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు గ్రీష్మని మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అయ్యి అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడిగితే గ్రీష్మ ఇంకో స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది. అక్కడికి రాకముందే శరణ్ ఆమెతో తనకి హెడ్ఏక్గా ఉంది, లెగ్స్ బాగా పెయిన్స్ వస్తున్నాయని చెప్పడంతో నేను మా ఇంట్లో యూజ్ చేసే కషాయాన్ని అతని కోసం అని పోసుంచాను, తను వచ్చాక అది తాగాడు. తాగిన తర్వాత కొంచెం సేపు బాగానే ఉన్నాడు, కానీ నా ఫోన్లో నా ఫియాన్సీతో మాట్లాడే కాల్స్ అండ్ చాట్స్ చూసి గొడవపడ్డాడు. నేను తనకి చెప్తూనే ఉన్నా, ఇదంతా మన కోసమే చేస్తున్నా, ఆ పెళ్లి కొడుక్కి మన గురించి మంచి టైం చూసుకుని చెప్తే ప్రాబ్లం రాదు అని ఎంత చెప్తున్నా కానీ తను వినిపించుకోలేదు. దాని మీద నాతో గొడవపడ్డాడు అండ్ కొట్టాడు కూడా నన్ను. కానీ నేను అతన్ని చాలా లవ్ చేస్తున్నా, తనంటే నాకు చాలా ఇష్టం అని ఏడ్చింది గ్రీష్మ. ఆమెను ఓదార్చిన పోలీస్ ఆఫీసర్ ఈ కషాయం ఎక్కడుంది అని శాంపుల్ కోసం అడిగితే అది అయిపోయింది, బాటిల్ కూడా పడేసామని చెప్పింది. మరి ఎక్కడ దొరుకుద్ది అని అడిగితే అది వాళ్ళ కజిన్ ప్రియదర్శిని ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ని తీసుకొస్తుంది అని చెప్పింది. దాంతో పోలీసులు మళ్ళీ ప్రియదర్శినిని కాంటాక్ట్ అయ్యారు. దీని గురించి ఎంక్వైరీ చేశారు. అలా చేసినప్పుడు
ప్రియదర్శిని ఒక నార్మల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ నేమ్ చెప్పి అది కొన్న షాప్ కూడా చెప్పింది. అయితే అక్కడికి వెళ్ళి అడిగితే అసలు ఇది మేము సేల్ చేయము అని చెప్పారంట. దాంతో ఎస్ఐ గారు మళ్ళీ ప్రియదర్శిని దగ్గరికి వచ్చి గట్టిగా ఎంక్వైరీ చేశారు. ఎందుకని అబద్ధం చెప్తున్నావని. తనకి ఏమీ తెలీదు, గ్రీష్మానే ఆ నేమ్ చెప్పమని చెప్పింది అని నిజం ఒప్పేసుకుంది ప్రియదర్శిని. దాంతో గ్రీష్మ మీద చాలా డౌట్ పెరిగిపోయింది. అయితే ఇలా ప్రియదర్శిని చెప్పిన అబద్ధం దొరికిపోవడంతో గ్రీష్మానే ఎస్ఐ గారికి కాల్ చేసి మీరు నన్ను ఇలా అనుమానంతో చూస్తే నేను మీ నేమ్ రాసి విషం తాగి చనిపోతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది. అండ్ ఈ కేస్ అక్కడితో అయిపోతుంది అని చెప్పి అనుకుంది. కానీ ఈసారి పోలీసులు గ్రీష్మాని ప్రైమ్ సస్పెక్ట్గా చేసుకుని ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. అండ్ ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్తో అండ్ స్టేట్మెంట్స్తో గ్రీష్మాని అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేయడానికి వెళ్ళిన లేడీ కానిస్టేబుల్స్తో వాష్రూమ్కి వెళ్ళొస్తా అని చెప్పిన గ్రీష్మ లోపలికి వెళ్ళి హార్పిక్ తాగేసింది అండ్ హాస్పిటలైజ్ కూడా అయ్యింది. దానితో ఆ లేడీ కానిస్టేబుల్స్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నందుకు. రికవర్ అయ్యే లోపే గ్రీష్మ మొబైల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దాంట్లో ఉన్న చాట్స్ అండ్ క్లౌడ్ బ్యాకప్స్ని రికవర్ చేశారు. అప్పుడు పోలీసులకు అర్థమైంది గ్రీష్మానే ఇది మొత్తం చేసింది అని. ఎందుకంటే తన సర్చ్ హిస్టరీ మొత్తం కూడా మనిషి బాడీలో కనిపించకుండా పోయే పాయిజన్స్తో నిండిపోయింది. వెంటనే పోలీసులు ఇంటరోగేషన్ స్టార్ట్ చేస్తే అసలు ఏం జరిగింది అని తెలిసింది. గ్రీష్మ నిజంగానే శరణ్ని లవ్ చేసింది. కాకపోతే ఇది మొత్తం కూడా తనకి మ్యాచ్ ఫిక్స్ అవ్వక ముందు వరకు. వన్స్ ఫిక్స్ అయ్యాక ఆ మ్యాచ్ మంచిది అని చెప్పి శరణ్ని వదిలించుకోవడానికి ట్రై చేసింది. అందులో పార్ట్గానే ఈ జాతకం అని చెప్పడం కానీ, ఇంట్లో క్యాస్ట్ ఒప్పుకోరు విడిపోదాం అని చెప్పడం, ఇలా చాలా ట్రై చేసింది. కానీ శరణ్ చాలా డీప్గా లవ్ చేయడంతో వదలలేకపోయాడు. అండ్ గ్రీష్మ కూడా శరణ్తో ఉన్నప్పుడు అతన్ని నార్మల్గా వదలలేను అని అతనితో చాలా క్లోజ్గా ఉండేది. దాంతో గ్రీష్మ వేరే దారులు వెతకడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైం ఎక్కడో పారాసెటమాల్ పాయిజనింగ్ గురించి చదివి 50 ట్యాబ్లెట్స్ని డ్రింక్లో కలిపి శరణ్తో తాగించడానికి ట్రై చేసింది, ఎవరు ముందు తాగుతారు అనే కాంపిటీషన్ పేరుతో. బట్ దాని టేస్ట్ బాగోక శరణ్ కొంచెం తాగి ఆపేశాడు. ఇది ఫస్ట్ అటెంప్ట్. దీని తర్వాత ఇద్దరికి పెళ్ళి కూడా అయ్యాక పారాక్యూట్ డైక్లోరైడ్ అనే కలుపు మందుని కషాయంలో కలిపి తాగించేసింది. ఇది బయటపడాలి అంటే అల్ట్రావైలెట్ స్పెక్ట్రోఫోటోమెట్రీ చేయాలి. అందుకే నార్మల్ పాయిజన్ టెస్టుల్లో ఇది బయటపడలేదు. ఇలా ప్రేమించిన అతన్ని నమ్మించి విషం పెట్టి చంపేసింది గ్రీష్మ. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే శరణ్ వాళ్ళ పేరెంట్స్ ఈ 2 అటెంప్ట్సే కాదు, గ్రీష్మని కలవడానికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా అతనికి హెల్త్ పాడయ్యేది అని చెప్తున్నారు. మరి గ్రీష్మ ఎన్నిసార్లు శరణ్ని చంపడానికి ట్రై చేసిందో ఎవ్వరికీ తెలీదు. సో అందుకే గ్రీష్మ మీద సెక్షన్ 302, 364, 328 అండ్ 203 కింద కేసు వేశారు. ఫైనల్లీ కోర్టు కూడా ఆమెకు ఉరిశిక్ష వేసింది. రీజన్ ఏంటంటే ఇలాంటి వాళ్ళ వల్ల హ్యూమన్ రిలేషన్స్ మీద నమ్మకాలు పోతాయనే మోరల్ గ్రౌండ్స్ మీద ఇది రేర్ కేసు అని చెప్పి ఉరిశిక్ష వేసింది. అంతేకాదు ఈ కేసులో ఇంకో మేజర్ డీటెయిల్ ఏంటంటే ఈ పురుగుల మందు తీసుకొచ్చింది ఆమె అంకులే అని చెప్పి అతనికి 3 years ప్రిజన్ సెంటెన్స్ వేశారు. మరి ఇది మొత్తం కూడా ఆ ఫ్యామిలీ అంతా కలిసి ఆ జాతకాన్ని నమ్మి ముందు శరణ్ని చంపడానికి ప్లాన్ చేశారా, లేకపోతే గ్రీష్మానే శరణ్ని వదిలించుకోవడం కోసం ఇలా చేసిందని కూడా డౌట్స్ ఉన్నాయి. మీరేమంటారు ఈ కేసు మీద? మీ ఒపీనియన్ ఏంటి? శరణ్ గురించి ఏమనుకుంటున్నారు? అండ్ ఇందులో వేసిన శిక్ష కరెక్టేనా? ఇష్టం లేకపోతే చెప్పుకుని విడిపోకుండా చంపుకునే వరకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? కమెంట్ చేయండి. అండ్ ఈ కేసులో మెయిన్లీ ఇది ఫ్యామిలీ మొత్తం కలిసి చేసిందా లేకపోతే గ్రీష్మనే చేసిందా అని చెప్పి మీ ఒపీనియన్ తెలుసుకోవాలి అనుకుంటున్నా. సో ప్లీజ్ కమెంట్. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. నేను నా 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా అని అడగంగానే కమెంట్ చేసి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ 1000 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నా, కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మంచి కంటెంట్తో పాటు ఇంకేం ఇవ్వగలను అని ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. అదే అందరికీ దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఏదైనా పర్లా కమెంట్ చేయండి, మీకు దగ్గరగా ఉండడానికి రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే
మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.